మేడిపల్లి పిఎస్ పరిధిలో 7,000 గజాల స్థలాన్ని ఆక్రమించడానికి కొందరు స్థానిక కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారని వీర శివారెడ్డి అనేటువంటి వ్యక్తి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. 2005లో తన తండ్రి ప్రతాప్ రెడ్డి ఈ ల్యాండ్ కొన్నారని తెలిపారు. కొన్న తర్వాత బ్యాంకులో లోన్ కూడా తీసుకున్నామని, కానీ ఇప్పుడు కొందరు స్థానిక కాంగ్రెస్ నాయకులు గూండాలను, మహిళలను తీసుకొచ్చి తమపై దౌర్జన్యం చేస్తున్నారని వీర శివారెడ్డి ఆరోపిస్తున్నారు. ఈరోజు దౌర్జన్యంగా వేరే వాళ్ళు కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్నారు. మోహన్ రెడ్డి గారు, చారి గారు వీళ్ళందరూ కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి వీళ్ళందరూ ఇలా చేద్దాం అనుకుంటారు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం నాకు న్యాయం చేస్తాను అనుకుంటున్నాను. నాకు ఆల్రెడీ పర్మిషన్ వచ్చింది. నాకు సీసీ దీంట్లో కూడా నా పేరే ఉంది, ఈసీలో కూడా మా పేర్లే ఉన్నాయి, మా ఫాదర్ పేర్లు ఉన్నాయి. నాకు బ్యాంకు 10 years లోన్ ఇచ్చింది. వీళ్ళు ఇప్పుడు మా లోకల్ వాళ్ళు కాబట్టి వీళ్ళని మనం బయటికి పంపించేసి వీళ్ళు ఎంటర్ కాదని చూస్తున్నారు. దానికి మేము ఎదుర్కొంటే పోలీసు వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు అందరూ కలిసి వచ్చిన వాళ్ళు 100 మంది వాళ్ళని తీసుకొచ్చి మా గేట్లు, మా గోడలన్నీ కూల్చేశారు. మాకు ఎట్టి పరిస్థితుల్లో మాకు న్యాయం జరగాలి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లాంటి దాన్ని ఎంకరేజ్ చేయదని కోరుకుంటున్నా. వీళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళే, మీరు ఖచ్చితంగా వీళ్ళ మీద చర్య తీసుకోవాలి. అనవసరంగా మీ పార్టీకి చెడ్డ పేరు తీయడానికి వీళ్ళందరూ ప్రయత్నిస్తున్నారు.